క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్‌లో హోమియోపతి అనేది ఏ విధంగా పనిచేస్తుంది? హోమియోపతి యొక్క స్కోప్ ఎంతవరకు ఉంది? యెస్. సో, హోమియోపతి అనేటప్పుడు ఏంటంటే చాలామంది నార్మల్‌గా క్రానిక్ కండిషన్ లైక్ అంటే ఆర్థరైటిస్‌లు లేపోతే ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌కి ఇట్లాగా అనుకుంటారు. బట్ క్యాన్సర్ రిలేటెడ్ కంప్లెయింట్స్ కూడాను హోమియోపతిలో మెడికేషన్స్ ఉన్నాయి. అది బాడీ యొక్క కండిషన్, ఆ స్థితి అంటే ఆ రోజుకి ఆ పర్సన్ యొక్క స్థితి ఎలా ఉంది? లోపల ఇంటర్నల్ డ్యామేజ్ ఎలా జరిగింది? ఏ మెడికేషన్స్ మీద ఉన్నారు? ఏ థెరపీస్ మీద ఉన్నారనేది చాలా జాగ్రత్తగా చూస్తాం. అండ్ వీటితో పాటుగా ఆ క్యాన్సర్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి హోమియోపతిలో? హోమియోపతి రిలేటెడ్‌గా మనం చాలా మా కేస్ టేకింగ్‌లో చూసేటప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత క్లియర్ కట్‌గా ఆ పేషెంట్‌లో జరిగినటువంటి ఎమోషనల్ ఇంబాలెన్సెస్ ఏంటి? ఆ పేషెంట్‌కున్న వంశపారంపర్యత ఏంటి? ఆ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఆ పేషెంట్ డీఎన్ఏ అనేది సెల్ డీఎన్ఏ ఎక్కడ డ్యామేజ్ అయింది? దానికి లీడ్ చేసినటువంటి కారణాలేంటి? ఎటువంటి మెడికేషన్స్ ఇంతకుముందు వాడిండు? ఎటువంటి డిసీజెస్‌తో ఆయన బాధపడ్డారు? సో, దానిని ఎలా సప్రెస్ చేసి ఇంతవరకు వెళ్ళిందా? అనేది ప్రతీది చాలా క్లియర్ కట్‌గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ గమనిస్తే హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిసీజ్ డెవలప్ అయింది అంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది డ్యామేజ్ అయింది కాబట్టి డిసీజ్ డెవలప్ అయింది. సో, ఇమ్యూన్ లెవెల్స్ అనేవి బలంగా ఉంటే ఆ డిసీజ్ కండిషన్ డెవలప్ అయ్యే అవకాశాన్ని బాడీ ఇవ్వదు. సో, ఆ డ్యామేజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? సో, ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? దీనికి గలటువంటి ముఖ్యమైనటువంటి రూట్ కాజ్ ఏమిటి? ఆర్ ఇప్పుడు ఉన్నటువంటి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఆర్ మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇవన్నీ కూడా తీసుకుంటాం. సో, వీటన్నిటిని అర్థం చేసుకొని బాడీ యొక్క ఎమోషనల్ కండిషన్స్, ఫిజికల్ కండిషన్స్, అలానే టాలరెన్సెస్, ఇంటాలరెన్సెస్, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఎవ్రీథింగ్ అన్నిటిని చూసి ఆ హోమియోపతి మందులనేవి ఆ పర్సన్‌కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడేంటంటే కొంతమందికి డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు కీమోథెరపీలు చేయించుకుంటున్నామండి, రేడియేషన్ చేయించుకుంటున్నామండి, హోమియోపతి పనిచేస్తదా? లేదు, నాకు ఇక్కడ క్యాన్సరస్ ట్యూమర్ వచ్చింది. దాన్ని నేను రిమూవల్ చేపించాం సార్. సర్జికల్ రిమూవల్ జరిగింది. హోమియోపతి పనిచేస్తదా? ఇటువంటి డౌట్స్ ఉంటాయి. సో, వీళ్ళకి కూడా చాలా క్లియర్‌గా చెప్పేదేంటంటే కీమో, రేడియేషన్స్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్స్‌కి అది చాలా అవసరం కూడా పడుతది. బట్ అలాంటప్పుడు వాళ్ళు ఆ బాధని చాలా విపరీతంగా భరించాల్సి వస్తుంది. ఈ యొక్క ఆ సింప్టమ్స్‌ని కీమో, రేడియేషన్స్ వల్ల జరిగినటువంటి ఎక్స్‌ట్రా డ్యామేజ్ గానీ, దాని రిలేటెడ్ సింప్టమ్స్ గానీ ఏమున్నా కూడా వాటికి సంబంధించి కూడా హోమియోపతి మందులు వాడొచ్చు. కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత కూడా సపోజ్ కొంతమందికి ఎగ్జాంపుల్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి. సో, బ్రెస్ట్ క్యాన్సర్స్ తర్వాత మ్యామెక్టమీ చేసేస్తారు. సో, అంటే బ్రెస్ట్ రిమూవ్ చేస్తారు. సో, వాళ్ళకి కూడా అగైన్ కీమో, రేడియేషన్స్ వెళ్తాయి. ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతదా అనేటటువంటి భయం కూడా ఉంటుంది. లేదంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కొంతమందికి ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా హోమియోపతి అనేది చాలా బాగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ కొన్ని స్పెసిఫిక్‌గా హోమియోపతిక్ రెమెడీస్ కూడా ఉన్నాయి. లైక్ స్టాఫిసాగ్రియా కావచ్చు, క్యాలెండ్యులా కావచ్చు, ఆర్నికా కావచ్చు. ఇలాంటివి కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉన్నాయి. అలాగని అన్ని మెడిసిన్స్ అందరికీ పనిచేస్తున్నది కాదు. ఇది పర్టిక్యులర్‌గా బాడీ యొక్క నేచర్‌ని బట్టి ఏ మెడిసిన్ ఏ బాడీకి పూర్తిగా సూటబుల్‌గా ఉంటుంది ఆ కండిషన్‌కి అనేది చూసి డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని డెఫినిట్‌గా డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా హోమియోపతి మందులు వాడడం అనేది మంచిది కాదు. సో, డెఫినిట్‌గా హోమియోపతి మందులనేవి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు మెడిసిన్స్ ద్వారా మనం పూర్తిగా నయం చేయడం జరుగుతది. అండ్ క్యాన్సర్‌ని ఎంత తొందరగా గమనించి హోమియోపతి ట్రీట్మెంట్‌ని మనం ఎంత తొందరగా స్టార్ట్ చేసుకుంటే గనక అది కాంప్లికేట్ అవ్వకుండా అండ్ స్టేజ్ అనేది అడ్వాన్స్ కాకుండా కాపాడుకోగలిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ ఇంకా డ్యామేజ్ పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క స్టేజ్ అనేది అడ్వాన్స్ అవుతుంది. అడ్వాన్స్ అవుతూ మెటాస్టాటిక్ స్టేజ్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మనం స్టేజ్ 1లోనే గమనించి దానికి ఇమ్మీడియేట్‌గా కేర్ తీసుకొని మీరు వేరే మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నా కూడా హోమియోపతిని కూడా మనం దానికి అనుగుణంగా వాడడం వల్ల ఇమ్యూన్ లెవెల్స్ అనేవి ఇంకా వెంటనే డౌన్ కాకుండా లెవెల్ మెయింటైన్ చేసి కొంచెం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. వన్స్ బాడీ ఇమ్యూనిటీ గాని ఇంప్రూవ్ అవుతుంటే గనక సెల్ డ్యామేజ్ ఆగిపోతది. సెల్ డ్యామేజ్ ఆగితే నియోప్లాజమ్స్ అంటే కార్సినోమాస్ అనేవి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ రాను రాను నార్మల్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా ఇటువంటి పరిస్థితిని మనం చాలా కంట్రోల్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.